హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ RISHITHA'S కిచెన్. ఈరోజు మీకు నేను చూపించే రెసిపీ వచ్చేసి అలసంద వడ. చూడండి, ఫస్ట్ నేను ఇవి నానబెట్టినట్లే ఫస్ట్ నానబెట్టక ముందు ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. ఒక 3 అవర్స్ నానబెట్టేసరికి ఉబ్బి ఇదిగోండి ఇన్ని అయినాయి. ఈ కప్పుతో మెజర్మెంట్ 2 కప్పులు తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తెల్లగడ్డలు, పుదీనా, ఉల్లిపాయలు 2. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి. ముందుగా ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఈ విధంగా తరిగేసి ఈ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి. ఉప్పు, జీలకర్ర కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా కలర్ కోసం అంతే. ఇప్పుడు మనము ముందుగానే పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. పుదీనా చేసి పక్కన పెట్టుకోండి, ఇప్పుడే వేసుకోవద్దండి, ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి, మరి మెత్తగా మాత్రం పట్టుకోవద్దండి. ముందుగానే నానబెట్టుకున్న అలసందలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇవ్వండి, చూడు సరిపోయింది, ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా మాత్రము మిక్సీకి అయితే పట్టుకోవద్దండి, ఈ విధంగా ఉంటే చాలు. చూడండి, ఈ విధంగా ఇదే విధంగా మిగతా ఉన్న అలసందలను కూడా మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి పట్టుకున్న కారం వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వీటిని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోడా పొడి కొద్దిగా వేసుకోవాలండి.
ఇప్పుడు వీటంతటిని మొత్తం బాగా మిక్సింగ్ చేసుకోవాలండి, అంతా కలిసే విధంగా. చూడండి, ఈ విధంగా ఉండాలి. మీరు అలసందలు మిక్సీకి వేసుకునేటప్పుడు వాటర్ అయితే చాలా తీసేయాలండి, వాటర్ అయితే ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ ఈ విధంగా ఉండాలి. అలసంద వడ చేసుకునేకి ఈ విధంగా ఉండాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ ఎక్కువైపోయి చాలా మెత్తగా అయిపోయింది అనుకో, మీకు అలసంద వడ వేసేకి అనేది మాత్రం రాదండి, విరిగిపోతుంది మీరు ఆయిల్ వేసేసరికి. సో కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా రెండు పక్కల కాల్చుకుంటూ ఉండాలి, రెండు పక్కల తిప్పుతూ ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. ఇట్లా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. అంతేనండి, ఫైనల్గా చాలా రుచికరమైన అలసంద వడ రెడీ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి నేను కోరుకునేది ఒకటేనండి, మీకు ఒకవేళ ఈ రెసిపీలు ఇది నేను చేసే రెసిపీ నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికైతే వీలవుతుంది. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఇది ఒకటేనండి. ఓకే, వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.